డియర్ ఫ్రెండ్స్ అండ్ మాల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సరికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్దా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, పరమ గురువులకి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. తండ్రి, మరొక్కసారి తండ్రికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి మరొక్కసారి హృదయపూర్వక, దేహపూర్వక, ఆత్మపూర్వక ప్రణామాలు తెలియచేసుకుంటూ, సమస్త ఇమోటల్ మాస్టర్స్కి, కాంతికి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క సోయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, ఈ జ్ఞానం, అద్భుతమైన జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి, స్వర్ణమాల పాత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ విషయంలోని గురువులందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వెన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపక స్వప్నేశ్వర మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఇమ్మోర్టల్ గురువు అయిన రామ్తా గారికి, టీచర్ మరియు ఉపాధ్యాయుడైన రామ్దా మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, పంచభూతాలకి, ఈ మూగజీవాలకు కూడా అత్యంత కృతజ్ఞతతో నేను ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మహా అవతార్ బాబాజీ అన్న పుస్తకంని నేను మొదలు పెడుతున్నాను. సహకరిస్తున్న ఆత్మదైవాలందరికీ కూడా శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం, సౌండ్ అయితే ఏమీ వినపడట్లేదు కదా మేడం? లేదు మేడం, లేదు. ఓకే. బాబాజీ మరియు 18 మంది సిద్ధుల క్రియాయోగ సాంప్రదాయ చరితలు. ఇక్కడ నమస్సుమాంజలి మహాదేవులను క్రియాయోగ సాధక మూర్తులకు, పాఠకులకు బాబాజీ మహారాజ్ దివ్య నామస్మరణతో కళ్యాణి కాంతరాభినమూర్తిక నమస్సుమాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని ఈ బాబాజీనే నాతో ఈ వాక్యాన్ని పలికిస్తున్నందుకు ఆయనకి శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, పరిచయ వాక్యాలు చెప్పాలా మేడం? ఇక్కడ 18 మంది సిద్ధుల గురించి ఇవన్నీ ఇంకా ఉంది. అవును మేడం, చెప్పండి మేడం. ఓకే, ఏ ఒక్కటి వదలవద్దు మేడం. ఓకే. భోగనాథర్ బాబాజీ నాగరాజ్, కత్తిర్గామ, శ్రీలంక. అధ్యాయం 3 నుంచి 18 వరకు. అంటే మార్షల్ గోవిందన్ గారి బాబాజీ మరియు 18 సిద్ధుల క్రియాయోగ సాంప్రదాయ చరితం, అంటే సిద్ధ సాంప్రదాయము అన్న ఈ పుస్తకం ఉపోద్ఘాతం రాయడం అనేది అంటే ఈయన శ్రీనివాస అనే ఆయనకి చాలా ఆనందంగా ఉందన్నమాట. అన్ని పుస్తకాలని ఉపోద్ఘాతం రాయడం అంటే 1975 సంవత్సరంలో యోగి శ్రీ ఎస్ఏ రామయ్య గారిని కలవడము, యతుల సాధువుల సాంప్రదాయ విధానంలో, దక్షిణ భారత జీవన విధానంలో ఆయన పాలన జీవనము ఎంతగానో ఆకర్షించిందంట. ఆయన ప్రేమపూర్వక ఆహ్వానంలో ఈయన కూడా సనాతన భారతీయ మధ్య ఆధునిక యోగుల మరణాన్ని జయించిన అమర యోగులు పావన జీవితాలను
అధ్యయనం చేసే భాగ్యం కలిగిందంట ఆయనకి. తమిళ భాషలో చిత్తము అన్న మాటను ఆంగ్లంలో మైండ్ అంటారు. సిద్ధ అంటే పూర్ణంగా మనసుపై విజయం సాధించిన స్థిర స్థితి కలిగిన వాడు అని అర్థం వచ్చే అంట. సిద్ధులు అంటే వారిని వారు అంటే సిద్ధులు ఎప్పుడు ఎట్లుంటారంటే, సిద్ధులు అంటే తమ్ము తాము పరిపూర్ణంగా ఎదిగి నేనెవరు అన్న పరిజ్ఞానంతో వాళ్ళు పూర్తిగా యోగ మార్గాన్ని సాధనలో భగవంతుని తెలుసుకున్న మహనీయులు అని అర్థం. తిరుమూలర్ అంటే 18 మంది సిద్ధ పురుషుల్లో అగ్రగణ్యులు. తిరుమందిరం అన్న పేరుతో 3000 మహోన్నత పద్యాలను రచించిన మహాపురుషుడు తిరుమూలర్. శ్రీ ఎం గోవిందన్ గారు తన మనోసీమలో ఆవిష్కృతమైన రూపాన్ని ఒక చిత్రంగా ఆవిష్కరించారు. మొదట తిరుమూలర్ శివత్వాన్ని తనలో ఆవిష్కరించుకున్న మహాపురుషుడు. అమృతత్వ స్థితిని గురించి, అష్టాంగ యోగాన్ని గురించి, సమాధి స్థితిని గురించి పొందిన తుర్యాతీత స్థితిని పొందిన విధానాన్ని వివరించి రచించిన పుణ్యపురుషుడైన. ఈ దశ పొందిన మహనీయుడు భౌతిక దేహాన్ని 3 భూమికలలో నింపగలరు. అంటే మొదటి స్థితి ఉరువ స్థితి అంటారు. అంటే తన దేహాన్ని పూర్ణ ఈశ్వర ప్రజ్ఞతో సదా నిలిపి ఉంచడం. రెండవది ఉరువ సిద్ధి అంటే శరీరంగానైనా శరీరం లేకుండానైనా ఎలా కర్పూరం హారతిలా తన రూపాన్ని కోల్పోతుందో అలాగే ఎలాంటి ఛాయ లేని స్థితి అది. మూడవది ఔరవ సిద్ధి శరీరాన్ని శివమయం చేసి నిరాకార స్థితిని పొందడం. తిరుమూలర్ చిదంబర క్షేత్రంలో, భోగనాథర్ పళని క్షేత్రంలో, ఇదయిక్ కాదర్ తిరువన్నామలైలో ఈ మహోన్నత దశను పొందారని వివరించడం జరిగిందంట. తిరుమూలరు సన్మార్గ తత్వాన్ని వివరిస్తున్న వివరణకు తెలుగులో గద్య రూపం. కోపాన్ని పూర్తిగా రూపుమాపిన మహనీయునకు వేదనాదం గానం చేసిన చిన్మయ కాంతి తరంగానికి తన దేహంలో దర్శించి ప్రతి కణము అమృత కాంతిలా శివత్వాన్ని తనలో నిలిపిన ఆనంద భూమికను స్వాంతంలో సొంతం చేసుకున్న సాధక శ్రేష్ఠుడు, సత్య శివయోగాన్ని పొందిన అమృతత్వ గ్రహీత, పుణ్యజీవి, ధన్యజీవి, సిద్ధ పురుషుడు. అంటే తెలుగులో పద్య రూపంలో ఇచ్చారు ఆయన తిరుమందిరం అనేది. ఎవని శరీరం ఈ గతిలో మరణ భూమికను పొందకుండునో అతని దేహం అమృతమయం. అంటే ఎవరి శరీరం అయితే ఈ భూమి మీద మరణ భూమికను అంటే మరణం చెందకుండా ఉండునో ఆ దేహము అమృతమయము అనేసి చెప్పారు ఇక్కడ. జనన మరణాల చక్రాల వలయాతీతము తిరుమందిరం అని. అష్టాంగ యోగాన్ని తిరుమందిరంలో ఆయన శాస్త్రబద్ధంగా సహేతుకంగా ఎలా పొందవచ్చో వివరించాడు. ప్రాణాయామ సాధనను తెలియజేశారు. ఎవరు ఈ సాధన భూమికలు పొందునో ఆ మహనీయుడు మరణాతీతుడు. అంటే ఇక్కడ ప్రాణాయామ సాధన తెలియజేసి దాంట్లోనే మనము మరణాన్ని కూడా జయించవచ్చు అనే దాన్ని ఇక్కడ తెలియజేశారు ఈయన. విశ్వనాథుని పూర్ణ కరుణతో 4 మారులు శివ శివ అంటూ ప్రాణయాగుని ఉదరంలో వ్యాకోచించి నిలిపి ముక్కు రంధ్రాల 2 చెవులను నోరును మూసి కుంభకంలోన మరలా శివ శివ అంటూ 16 సార్లు మననం చేసి మనోసీమను లగ్నం చేసి కుడిముక్కు రంధ్రం నుండి ఈ శివ శివ నామస్మరణంతో 8 సార్లు మననం చేస్తూ శ్వాసను నిరంతరము సంచారం చేయగలరో ఆ మహనీయుడు 101 ఆవృత్తులలో పొందగలడు పుణ్యవశమున తనలోను నెలకొన్న శివతత్వాన్ని, అమృత ఆనంద నిధిని. అంటే ఇక్కడ ప్రాణాయామం ఏ విధంగా చేయాలా అనే దాని గురించి చెప్పారు. అంటే 8 సార్లు శివనామస్మరణం చేసుకుంటూ శివ శివ అని శ్వాసను మొత్తం గమనించుకుంటూనే సంచారం చేయగలరు మహనీయుడు 101 ఆవృత్తులలో పొందగలడు. అంటే 101 సారి ఇలా చేయడం వల్ల మనం ఆ శ్వాసను గమనించినప్పుడు తనలో నెలకొని ఉన్న
శివతత్వాన్ని, అమృత ఆనంద నిధిని, అంటే మనకి ఆటోమేటిక్లీ ఆ విధంగా వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఆ శ్వాసను నిరంతరం సంచారం చేయగలరు ఆ మహనీయుడు 101 ఆవృతులలో పొందగలడు పుణ్యవశమున తనలోన నెలకొన్న శివతత్వాన్ని, అంటే తనలో ఉన్న ఆ ఆత్మతత్వాన్ని, అమృత ఆనంద నిధిని చేరుకోగలడు అని ఇచ్చాడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడు ఈయన, మర్వావయవానికి 2 అంగుళముల క్రింద, అంటే గుదస్థానానికి 2 అంగుళముల పైన నెలకొన్న కుండలిని శక్తి ఊర్ధముఖమై సహస్రారమును చేర అమృతత్వ స్థితిని పొందు ఆ సాధకుడు. అంటే మర్మమయం నుంచి మనము గాలిని పీలుస్తూ క్రింద గురుద్వారం దగ్గర 2 అంగుళం పైన నెలకొని ఉన్న కుండలిని శక్తి ఉంటది కదా, అంటే మూలాధారం, అక్కడి నుంచి ఊర్ధ్వముఖమైన పైకి సహస్రారం చేరి అమృతత్వ స్థితిని పొందు ఆ సాధకుడు అని అర్థం వస్తుంది అనమాట. ఆ విధంగా మనం ప్రాణాయామాలు చేస్తే ఆ సహస్రారం, ఈ కుండలిని ఓపెన్ చేసుకొని మనం సహస్రారం వైపు ఎంతో సాధన చేస్తే మనము చేరుకోగలము అనేది ఇక్కడ చెప్పారు ఈయన. భోగనాథర్ అనే సిద్ధ పురుషుల గురించి ఇక్కడ మళ్ళీ 1979, 1982 కాలంలో యోగి ఎస్ఏ రామయ్య గారి తమిళంలోని సిద్ధ భోగనాథర్ చరితను భోగర్ కందం యోగా అన్న రచనలో నిశ్చితం చేశారు. 2వ భాగము అష్టాంగ యోగాన్ని డాక్టర్ శ్రీనివాసన్ ఆంగ్లంలోకి అనువాదం చేశారు. తిరుమూలార్ని గురించి పరిపూర్ణ ఆవిష్కరణ జరగకపోయినా 3వ భాగంలో సిద్ధ వైద్య విధానాన్ని గురించి వివరించారు. మృత్యు స్థితిని దాటడానికి మూలికలతోటి ఒక ప్రత్యేకమైన లవణం తోటి కలిపి తయారు చేయ ఔషధ వివరణ ఇచ్చారు. ఎవరు? ఈయన భోగర్నాథర్ అని. అంటే మృత్యు స్థితిని దాటడానికి మూలికలతోటి ఒక ప్రత్యేకమైన లవణాలన్నీ, లవణం అంటే తెలుసు కదా, మన ఉప్పు తోటి కలిపి తయారు చేసిన ఒక ఔషధ వివరణ ఇచ్చారు. ఈ ఔషధ సేవ చేసిన స్త్రీ పురుషులు ఎవరిని మృత్యు స్పర్శించలేదు. మలై దుత్తురై అన్న పేరు గల అరణ్య ప్రాంతంలో 557 మంది శిష్యులకు ఈ లవణ చికిత్సను బోధించడం జరిగిందంట. ఆ కాలంలో 557 మందికి ఈ సిద్ధ భోగనాథర్ అనే తిరువల్లువర్ ఈ మహనీయుడు తిరుక్కరల్ అన్న గ్రంథం రచయిత, అమృత దశను పొందు శక్తిని ఎరుకపరిచిన మహనీయుడు. అంటే మనము అమృతం తాగితే పూర్తిగా అమరులు అయిపోతాం కదా, ఆ శక్తి ఎలా ఉంటదని మనకి తెలియపరిచిన మహనీయుడైన. ఎవరైతే సంసార భావాలను తిరస్కరించిన అమృతపదమైన ఔషధాన్ని ఆశ్రయిస్తారో వారికి మృత్యు దశ ఉండదు. మృత్యు దేవతను తెలుసుకున్న మహనీయుని మృత్యు స్పర్శించలేదు. అమరతత్వము అనుగ్రహించి మృత్యువును దాటిస్తుంది. నిరంతరం దైవస్మరణ, ప్రతి శ్వాసలో శివస్మరణ, హృదయమంతా విశ్వనాథుని స్పందనా భావన నిండిన నిజజీవి ఈ జగతిలోన మృత్యుంజుడై వర్తిల్లు అనేది తిరువల్లువర్ అనే ఆయన చెప్పాడనమాట గద్య భాగంలో. అంటే ఆయన బోధించిన బోధ అందరికీ అన్ని కాలాల్లోనూ వర్తిస్తుంది. మనం తెలుసుకుంటే అన్ని జీవుల్లోనూ పరమాత్మను, తనను నిందించు వాడిని కూడా ప్రేమించగల మానసిక దశ కలుగుతుంది. అంటే మనము ఎవరినైనా మనల్ని ఎవరైనా నిందించినా కూడా వాళ్ళకు కూడా ప్రేమించగలిగేంత మానసిక దశ కలుగుతుంది అనమాట. పశ్చాత్తాపం కలవాడు, అంటే మనకి ఏదైనా మనం తప్పు చేసినామని మనకి పశ్చాత్తాపం కలిగినప్పుడు మన పవిత్ర ప్రేమ హృదయమున నిండినవాడు జనన మరణ రూపమైన సంసార జలది దాటి నిరంతరం ఆనంద నిలయుడైన పరమశివునిలో లీనమైపోతాడు. అంటే పవిత్ర ప్రేమ హృదయం మన హృదయంలో ఇప్పుడు ఒక సపోజ్ స్వప్న మేడం లాగా ఆ ప్రేమ చూపించే అంత స్థితికి ప్రతి ఒక్కరూ ఎదిగితే రామ్తా మాస్టర్ లాగా నిరంతరము ఆనంద నిలయుడైన పరమశివునితో మనం లీనమైపోయినట్టే అన్నట్టు ఇక్కడ తిరుక్కులు అనే ఆయన చెప్పాడనమాట. మహోన్నత సాహిత్యం ఏంటంటే ఇక్కడ
అమృతత్వాన్ని గురించిన మాధవతగా రూపుదిద్దుకోవటాన్ని గురించి తమిళ భాష వాంగ్మయంలో పొరునారు అరూప పాదై అన్న రచనలో 10 పద్యాలలో వివరించారు. మహనీయులైన ఎత్తులు ఈ సత్యాన్ని తెలుసుకొని భగవంతుని దివ్య అనంత ఆనంద సాగరంలో అమృత బిందువులుగా నిలిచిపోయారట వాళ్ళు. అంటే కంబ రామాయణంలో దశరథుడు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయు సమయంలో తన వంశీకులైన పూర్వులు కొంతమంది భౌతిక శరీరంతో స్వర్గాన్ని చేరిన వారు ఆయనకు దర్శనం ఇచ్చి వివరించిన సన్నివేశం మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. అంటే రామాయణంలో ఇది ఇక్కడ నాయనార్లు అంటే పెరియ పురాణము అంటే శివ సిద్ధాంత తత్వశాస్త్రంలో 12 పవిత్ర పుస్తకముల సంపుటిని అనువదించింది. ఆ చరిత్రలో 7-8 శతాబ్దాల్లో ఆత్మద్రష్టలై జీవించిన 63 మంది మహనీయుల చరిత్ర వివరించడం కూడా జరిగింది. శివానుగ్రహంతో వారందరూ మృత్యు స్థితిని అధిగమించిన వారు వీళ్ళందరూ కూడా. అంటే పెరియ పురాణం శివ సిద్ధాంత తత్వశాస్త్రంలో ఉన్న మనకు అందుబాటులో ఉన్న చరిత్ర దివ్య సాక్ష్యాలతో వారి దివ్య గీతాలతో విరాజిల్లుతోంది. ఇది 11వ శతాబ్దం నాటి జన సామాన్యంలోనికి ఎరుకతో ప్రవేశించింది. ఎంత గొప్ప చూడండి. ఇప్పుడు 11వ శతాబ్దంలోనే ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. మాణిక్య వచయారు 775-807 ఏడి మహోన్నత సాధక పురుషుడంట. తిరువాచకం అన్న ఆయన రచనలో భౌతిక శరీరం పూర్ణ ప్రేమమయ శరీరంగా మార్పు చెందిందని వివరించారు. ఇట్లా కూడా ఉంటది చూడండి. ఇప్పుడు ఆయన భౌతిక శరీరము పూర్తిగా ప్రేమమయ శరీరంగా మార్పు చెందిందని వివరించారంట. అంటే పశుపతి ప్రేమతో ఆయన మనస్సు పరిపూర్ణంగా మధుర గంగాజలంగా మారి ప్రతి ఎముకలోను ప్రతి శిరోజంలోనూ నిండిపోయిందంట. అంటే పశుపతినాథుడు అంటే ఎవరు? శివుడి ప్రేమతో ఆయన మనస్సు కూడా పరిపూర్ణంగా మధుర గంగాజలం లాగా మారి ప్రతి ఎముకలోను ప్రతి వెంట్రుకలోను అంటే శిరోజంలోను అంటే వెంట్రుకలోను నిండిపోయిందంట. అనంత ప్రేమ ప్రవాహము శరీరాన్ని దాటి పరిసరాలను సైతం పవిత్రం చేసేది. అంటే మనము మన ప్రేమని మనలో ప్రతి అణువుల్లోనూ కణాల్లోనూ మనము నింపుకున్నప్పుడు ఆ శరీరాన్ని దాటి పరిసరాలను సైతం కూడా అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అది ఎంతో పవిత్రం చేస్తుంది అనేదాన్ని ఇక్కడ ఎంతో అద్భుతంగా వివరించారు చూడండి. ఎంత బాగుందంటే ఈ పాయింట్లు మనం నిజంగా దీన్ని మన జీవితాలకి అనువదించుకుంటే ఎంతో మనం కూడా ఈ పని చేస్తాము కూడా. ఆయన శరీరాన్ని శివమయంగా చేసి చిదంబర క్షేత్రంలో అందరూ చూస్తుండగానే మానవ మనస్సుకు సాక్షిగా మానవ దృష్టికి అతీతంగా మూల విరాట్లో కలిసిపోయిందట. అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన శరీరాన్ని కూడా శివమయంగా ఎట్లా చేస్తాడంటే చిదంబర క్షేత్రం అంటే అక్కడ ఏమీ ఉండదని చెప్తారు కదా చాలా మంది. ఉత్త అద్దం తప్ప అక్కడ శివలింగం కూడా ఉండదంట. కానీ అక్కడ ఎంతో దివ్య శక్తి ఉందనేది మాత్రం అందరికీ అది అర్థమవుతుంది అనమాట, అక్కడ పోయిన వాళ్ళందరికీ. అట్లా ఆయన శివమయంగా చేసి చిదంబర క్షేత్రంలో మనుషులందరూ అక్కడ గుమిగూడి చూస్తూ ఉండగానే ఆ మనసుకు సాక్షిగా మానవ దృష్టికి అతీతంగా అంటే మనకి తెలియని దృష్టి లాగా ఆయన ఆ మూల విరాట్లకి కలిసిపోయారంటే తిరువాచకం అనే దాంట్లో ఆంగ్ల మూలం డాక్టర్ సి శ్రీనివాసన్ గారు రాసిండేది ఇది. మూల విరాట్ అంటే అక్కడ ఏదైతే విగ్రహ రూపంలో ఉన్నారో అక్కడ ఆయన కలిసిపోయారంట అతీతంగా. 16 సంవత్సరాల వయసులో తిరుజ్ఞాన సంబంధ అచలపురంలో తనకు నూతనంగా వివాహమైన భార్య బంధువుల సమక్షంలో దివ్యకాంతిలో కలిసి మరలా ప్రకాశవంతమైన చరిత అత్యద్భుతం. అంటే 16 సంవత్సరాల వయసులో తిరుజ్ఞాన సంబంధ అచలపురంలో ఆయనకి కొత్తగా పెళ్ళైన భార్యని బంధువులని సమక్షంలో దివ్యకాంతిగా కలిసి ప్రకాశవంతంగా
చరిత్రం ఇది. అప్పర్ అనే ఒక మహనీయుడు, ఓ భగవానుడా, నీ దివ్య చరణాలకు నేను చేరుతున్నాను అని గానం చేసిన మరుక్షణం శివలింగంలో తాను కలిసిపోవడం అనేది ఒక సాక్ష్యంగా మిగిలిపోయింది అనమాట. అక్కడ కూడా అంటే ఆయన ఏ స్థితిలో ఉంటే ఆ విధంగా కోరుకున్నప్పుడు ఆ స్థితి వచ్చి ఆయన భగవంతుడిలో కలిసిపోయాడు. చూడండి, నీ దివ్య చరణ, ఓ భగవానుడా, నీ దివ్య చరణాలకు నేను చేరుతున్నాను అని పాట పాడాడు అంతే. ఆయన మరుక్షణం ఆయన శివలింగంలో తాను ఐక్యమైపోయాడు అనమాట. ఇక్కడ 8వ శతాబ్దంలో శ్రీమాన్ సుందర్రార్ తన స్నేహితుడు పెరుమాళ్తో కలిసి తెల్ల ఏనుగెక్కి శివ సాన్నిధ్యం చేరడం నంబి తన రచనలో తిరు ఈశప్ప అన్న గాథలో తెలియజేశాడంట. అంటే దివ్యకాంతి తరంగాలతో నంబి శరీరం తనలోని మలినాలన్నింటినీ అగ్ని దగ్ధం చేసి విశ్వ చైతన్యంలో శివచరణాల వద్ద అంటే ఆయన ఆ స్థితికి వెళ్ళిన తర్వాత దివ్యకాంతి తరంగాల్లో నంబి అనే ఆయన శరీరంలోని తన మలినాలు ఏవైతే తనకి అంటే మలినాలు అంటే ఏంటి, మనలో ఉన్న అర్షడ్ వర్గాలు ఇలాంటివన్నీ దగ్ధం చేసి విశ్వ చైతన్యంతో శివ చరణాల వద్ద పుష్పంగా విరాజిల్లారు. అంటే ఆయన విశ్వ చైతన్యంలో ఎలా మారిపోయాడంటే ఒక పువ్వులాగా విరాజిల్లిపోయాడు అనమాట. పరమశివుని మించిన సిద్ధ పురుషుడు ఈ సృష్టిలో లేరు కదా, అన్ని సిద్ధులకు ఆయనే మూలం కదా అనేసి ఇక్కడ చెప్పారు. శక్తి జాగర్ అంటే 7వ శతాబ్దం మరికొంతమంది మహనీయులు అమృతత్వం పొందిన వారి దివ్య శరీరాలు పట్టికని ఇచ్చారు. అంటే ఇక్కడ పొందుపరిచారు. యతి మురుగ నాయనారు, యతి నీల నక్కరు, తిరు నీలకంఠ యోగి పన్నారు, కలయై నాయనారు, కరియ నాయనారు, కాటపూలి నాయనారు, అమరనిధి నాయనారు, అన్నాయ నాయనారు అంటే ఈమె స్త్రీ అనమాట, అన్నాయ నాయనారు అనే ఆమె, కారికల్ అమ్మయారు ఈమె కూడా స్త్రీ అనమాట. రిఫరెన్స్. ఇంకా మురుగేశ మొదలయ్యారు పాత్ ఆఫ్ యూ కల్చర్ అనే పుస్తకంలో వీళ్ళందరి గురించి ఇచ్చారు. తిరుజ్ఞాన సంబంధ వృద్ధాచలంలో మౌనంగా అనేక సంవత్సరాల ప్రేమతో నిండిన మనోస్థితిలో జీవించినాడు ఈయన. ఎవరు? తిరుజ్ఞాన సంబంధం వేదములను అధ్యయనం చేస్తూ ధ్యాన స్థితుడై పరమేశ్వరుని చేరాడు. అంటే వేదాలు ఎంత అద్భుతంగా ఈయన అంటే ఎంత మైమర్చి అధ్యయనం చేస్తూ ధ్యాన సిద్ధుడై పరమేశ్వరుని ఆయనే చేరుకున్నాడు అన్నమాట. అంటే సర్వేశ్వరుని దయతో మృత్యు రహస్యాన్ని ఎరిగిన మహనీయుడు ఆయన. పాండ్యన్ ఆళ్వారులు వైష్ణవ భక్తులు. ఆళ్వారులు వైష్ణవ సాంప్రదాయ బద్ధులు. అంటే వీళ్ళు జగన్మాతను ఆండాళ్ అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తిని అర్చిస్తారు. శ్రీరంగంలో రంగనాథ స్వామి చరణ సన్నిధిని ఆశ్రయిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో యోగ విద్యా స్వరూపులైన అశరీరంగా రంగనాథను చేరిన మహనీయుల్లో తిరుమంగై ఆళ్వారు, నమ్మాళ్వారు ముఖ్యులు. అంటే వైష్ణవ సాంప్రదాయంలో యోగ విద్యా స్వరూపులైన అంటే అశరీరంగా రంగనాథుని చేరిన వాళ్ళలో మహనీయుల్లో తిరుమంగై ఆళ్వారు, నమ్మాళ్వారు ముఖ్యులు. లోక శంకరముని భుజాలపై ఆశీనుడై తిరుప్పన్నాళ్వారు రంగనాథుని చేరగానే ఆయన దివ్యపాద స్పర్శతో రంగనాథుల్లో కలిసిపోయిన యతిశ్రేష్ఠుడు. ఈయన కూడా శంకరుని భుజాలపై కూర్చొని తిరుప్పన్నాళ్వారు రంగనాథుని చేరగానే అంటే రంగనాథుని ఆలయానికి చేరగానే ఆయన దివ్యపాద స్పర్శ తగలగానే రంగనాథుల్లో కలిసిపోయినాడు ఈయన కూడా. మధ్య యుగాల్లో హిందూ సంస్కృతి పరిరక్షకులైన ఆచార్య గణం. ప్రప్రథమంగా భారతీయుడు శిరస్సు వంచి నమస్కరించవలసిన పరమ పురుషుడు శ్రీ శంకరాచార్యుల వారు. ఆ మహనీయుడు కేరళలో కాలడి అనే గ్రామంలో జన్మించాడు. తన శరీరాన్ని విశ్వ చైతన్యంలో ఏకత్వం చేసిన సిద్ధ పురుషుడు. తమిళనాట జన్మించిన శ్రీ రామానుజాచార్యుల విశిష్ట అద్వైతకర్త.
అలాగే కర్ణాటకలో జన్మించిన ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యుల వారు. అంటే ఇక్కడ తమిళనాడులో రామానుజుల వారు, కేరళలో శంకరాచార్యులు, అలాగే కర్ణాటకలో మధ్వాచార్యులు అనే గొప్ప విశిష్ట అద్వైత కర్తలుగా వీళ్ళు జన్మించారన్నమాట. అంటే శంకర భగవత్పాదుల వారు తన 32వ సంవత్సరంలోనే ఋషికేశ్ను దర్శించి కైలాస పర్వతం వైపు వెళ్ళి అడుగులేస్తూ తన భౌతిక శరీరాన్ని దృశ్య జగతి నుండి అదృశ్యం కావించిన మహాపురుషుడు. ఎలాగంటే ఆయన ఎవరికి తెలియకుండానే తన శరీరాన్ని తీసుకెళ్లిపోయాడు అనమాట. శరీరంతో పాటు వెళ్ళిపోయాడు అనమాట, అదృశ్యం చేయించుకున్నాడు ఆయన. అలాగే శ్రీ రామానుజుల వారు కూడా శ్రీ రంగనాథుని వద్ద పద్మాసన స్థితిలో ఆయన సన్నిధికి చేరినాడు. ఆయన కూర్చున్నట్లే రంగనాథుని వద్ద ఆయనలోకి కలిసిపోయాడు అనమాట. తర్వాత శ్రీ మధ్వాచార్యుల వారు ఉడిపి మహాక్షేత్రంలో ధ్యాన నిష్టలో ఆలయంలో ఉండి అర్చకులు ఆయనను భంగపరచక తలుపులు వేసి వెళ్ళిన తర్వాత సూర్యోదయంలో తలుపులు తీయగానే ఆయన శరీరం దివ్యకాంతిగా అదృశ్యమైపోయింది. అంటే ఎలా కూర్చున్నాడు ఆయన? వాళ్ళు ఉడిపి క్షేత్రంలో ఎట్లా శ్రీ మధ్వాచార్యులు ఆయన ఎట్లున్నాడంటే మహాక్షేత్రంలో ధ్యాన స్థితిలో కూర్చున్నాడు అనమాట. ఆయన ధ్యాన స్థితిలో వచ్చినప్పుడు ఆ పూజారులు అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆయనకి ఎందుకు డిస్టర్బ్ చేయడము అనేసి తలుపు వేసుకొని వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ మార్నింగ్ వచ్చి వాళ్ళు తలుపు తీయగానే ఆయన శరీరం నుంచి దివ్య కాంతి అదృష్టం అయిపోయింది అనమాట. అంటే కాంతి రూపంలో ఆయన వెళ్ళిపోయాడు అనమాట. వీరి పావన చరిత్రలన్నీ కూడా అమృత తత్వానికి చిహ్నాలే కదా మనకి. అంటే కుమారదేవర్ అనే ఆయన గురించి ఇక్కడ వీరశైవ సిద్ధాంతాన్ని పద్య రూపంగా 15 పుస్తకాల్లో శుద్ధ సాధకం అన్న పేరుతో గానం చేసిన గొప్ప మహాపురుషుడు ఈయన. సశరీరంగా సత్య పదార్థాన్ని చేరిన 17వ శతాబ్దానికి చెందిన కుమారదేవర్ స్మరించదగిన మహాపురుషుడు. రామలింగ స్వామి కూడా ఈ పథంలో సాగినవాడే. కుమారదేవర్ స్మరించదగిన మహాపురుషుడు, రామలింగ స్వామి కూడా ఈ పథంలో సాగినవాడే. కుమారదేవరు ఇరుల్ దేహం అంటే ఈ మానవ శరీరం, అరుల్ దేహంగా అంటే అమృతమైన, అరుల్ అంటే అమృతం, అమృతమైన దేహంగా ప్రాణమయ దేహంగా ఎలా శివానుగ్రహంతో పొందాలో బోధించిన పుణ్యపురుషుడు అనమాట. ఈయన కూడా ప్రతి జీవి తన మరణానంతరము జన్మించడము ప్రకృతి సహజం. అంటే శరీరం వదిలితే మరలా శరీరాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది కదా. ఈ శరీరాన్ని కాంతిమయం చేస్తే, అంటే మనము ఇప్పుడు ప్రతి శరీరము మరి చనిపోతుంది, పుట్టుక చావులు సహజం అని అనుకుంటూ మనిషి బతుకుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని కాంతిమయ శరీరం చేస్తే ఈ జనన మరణాల ప్రవాహం ఇక ఆ శరీరానికి ఉండదు. అటువంటి పరాముక్తిని పొందిన పుణ్యపురుషుడే స్వామి కుమారదేవర్ అనే ఆయన. సామ వేదాంతర్గతమైన చాందోక్యోపనిషత్తులో బోధించిన తత్వమసి అన్న మహావాక్య స్వరూపమే ఈ సాధన. అంటే శుద్ధ మార్గ సాధకులైన పరిపూర్ణ శివైక్యాన్ని పొంది తన మనస్సు, మాట, వ్రాత సర్వము జగదంబ స్వరూపమైన దివ్య ఫలాన్ని పొందిన మరి ఒక సాధు పుంగవులు తయుమానవారు స్వామి. అంటే ఈయన తన మాట, మనస్సు మరియు రాత సర్వము జగదంబ స్వరూపమై దివ్య ఫలాన్ని పొందాడు అనమాట ఈయన తయుమానవర్ స్వామి. ఈ మహనీయులు కుండలిని మాతను జాగృతం చేసి శరీరం ఆనందమయ శరీరంగా మార్చుకున్న మహాపురుషుడు. రామలింగ స్వామి గురించి ఇచ్చారు ఇక్కడ కొంచెము. ఈ ప్రపంచంలో జీవించిన జీవజాలాలన్నీ కూడా నిరంతరం కొనసాగాలని కోరుకునే ఆధునిక విజ్ఞానం కూడా ఈ దశ వైపే అడుగులు వేస్తోంది. అంటే ఈయన సనాతులైన సిద్ధులందరూ ఈ సృష్టి రహస్యాన్ని గ్రహించారు. అంటే అటువంటి పరంపరలోని మహనీయులు తమిళనాట జీవించిన రామలింగ స్వామి కూడా ఒక్కరనమాట.
ఆయన బోధనలు గాని విజ్ఞాన శాస్త్రమైన శుద్ధ సన్మార్గ తత్వమై విరాజిల్లుతుంది. ఎన్నో విషయాలను మార్మికంగా ఎరుకపరిచారు. మలిన శరీరం రోగభూయిష్టమైన మరణం పాలవుతుంది. అంటే మలిన శరీరం రోగాలతో కూడుకొని ఉంటుందన్నమాట. ఈశ్వర కృపను తన శరీరంలోకి అవతరణ కావించుకొని మహనీయుని శరీర స్థితి త్రినేత్రుని కృపతో ఆనందమయమై ధన్యత పొంది సన్మార్గ బోధలో నిక్షిప్తమై ఉంటుంది. అంటే శరీర స్థితి కూడా త్రినేత్రుని కృపతో ఆనందమయం. ఇప్పుడు త్రినేత్రు కృప ఎలాగొస్తుంది మనకి అంటే, మనము సాధనలో అద్వితీయమైన స్థితిని చేరుకున్నప్పుడు త్రినేత్ర స్థితి అంటే మనం కూడా దైవమే కదా, ఆ స్థితికి చేరుకుంటే ఆనందమయ స్థితిని పొంది సన్మార్గ బోధలో నిక్షిప్తమై ఉంటుందంట. ఇక్కడ క్రైస్తవ సంప్రదాయం అంటే యేసుక్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్థానము. అంటే యేసుక్రీస్తు ఎలాగా మరణం పొందాడు, సిలువ కొడుతూ ఉంటే అంటే మనకు తెలిసిన కథ ప్రకారం సిలువ కొట్టేటప్పుడు వీళ్ళందరూ అజ్ఞానులు ఏదో ఇది చేస్తున్నారు తెలియక అని చెప్తాడు కదా. ఆయన అప్పుడు తన శరీరాన్ని వదిలేస్తాడు. మళ్ళీ వెంటనే ఆయన వేరే చోట అంటే పునరుత్థానము ఈ సన్మార్గ సిద్ధ సాధన మార్గ ఫలాలు అంటే ఆయన మరీ కూడా బతికి వచ్చాడు అనే దాంట్లో ఇక్కడ చెప్పారు. అంటే ఆయన సమాధి ఖాళీ అయిన తన శరీరం అక్కడ కనబడినప్పుడు శిష్యులందరూ మళ్ళీ కూడా ఎంతో అంటే ఆయన సమాధి చేస్తారు, కానీ ఆ సమాధిలో ఆయన కనిపించడు అనమాట, ఆయన శరీరం కనిపించదు. అప్పుడు ఏమి అందరూ గందరగోళ పడిపోతారు, ఎక్కడ పోయినాడు ఈయన, ఎక్కడ శవం ఎక్కడ పోయింది అంట. సిలువ వేసిన అనంతరము క్రీస్తు కూడా ఏ దివ్య మార్గాన్ని అంటే రామలింగ స్వామి వారు పొందిన మార్గం అని పొంది ఉన్నారో అదే మార్గం ద్వారా ఆయన కూడా తన శరీరాన్ని విశ్వచేతనా శక్తితో ఏకం చేశాడు అనమాట. అందుకే అక్కడ శరీరం కూడా కనిపించదు. కానీ వీళ్ళందరూ మామూలు మనుషులందరూ ఇప్పుడు ఆయన చంపేశారు కదా, వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయింది అని వెతుకునే అంత స్థితిలో ఉంటారన్నమాట. ఆళ్వారులు, నయనార్లు, కుమార్ దేవర్ వంటి మహనీయులు పొందిన అమృత స్థితికి జీసస్ కూడా తన భౌతిక శరీర ఛాయ పుడమి మీద లేకుండా విశ్వకాంతితో ఏకం చేశాడు. అంటే ఈ ఆళ్వార్లు, నయనార్లు కూడా, కుమార్ దేవరు వంటి వాళ్ళందరూ కూడా అమృత స్థితిని పొంది వాళ్ళు శరీరంతో వెళ్ళిపోయారు. జీసస్ కూడా తన భౌతిక శరీర ఛాయను భూమి మీద లేకుండా విశ్వకాంతితో ఏకం చేశాడనమాట. మనం కూడా అనుకుంటున్నాం కదా అట్లా అనమాట. ద ప్రాబ్లమ్ ఆఫ్ ద జీసస్ 18 పేజ్ 120. అమృతత్వానికి అందించిన మరో సేవ ఎవరు? శ్రీ గోవిందన్ గారు ఎంతో మంది సాంప్రదాయవాదుల భావజాలాలను సుస్పష్టంగా సహేతుకంగా ఈ పుస్తకం ద్వారా ఎరుకలోనికి తీసుకొచ్చారు. ఈయన ఎవరు? గోవిందన్ గారు అని. ఆయన 18 మంది క్రియాయోగ సాంప్రదాయ సిద్ధుల చరిత ద్వారా ఈయన వివరించాడు. ఈ పుస్తకంలో 2 నుండి 5వ అధ్యాయం వరకు శ్రీ బాబాజీ నాగరాజ్ తమిళనాటలో పరంగిపట్టై నుండి సాగిన జీవన విధానాన్ని ఇంతవరకు ఎవరు బహిర్గతం చేయలేదంట. బాబాజీ యొక్క దివ్య అనుగ్రహ అనుమతితో దీనిని వివరించుట జరిగింది. అంటే 1888వ సంవత్సరము క్రిస్మస్ రోజున బాబాజీ దర్శనము ఇచ్చి సిద్ధ క్రియాయోగ సాంప్రదాయ గంగను ఆధునిక జగత్తులోకి అందించడానికి కావలసిన భూమికగా ఈయన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎవరిని? ఈ శ్రీ గోవిందన్ గారు అని. ఆయన విలేకరుని పాత్ర వల్లే ఒక రచయిత తెలియజేయదలుచుకున్న వాస్తవాన్ని ఎవరికి ఎలా తెలియజేయాలో అలా తెలియజేశారనమాట. ఈ పుస్తకంలో ఇంకా ఏంటి ఇచ్చానంటే, ఈ పుస్తకంలో 2 నుండి 5 అధ్యాయాల వరకు బాబాజీ ఆయన సంస్థ యొక్క లక్ష్యము, 6వ అధ్యాయం నుంచి ఓ తిరుమూలరు, 7వ అధ్యాయంలో అగస్త్యుల వారు, 8వ అధ్యాయంలో భోగనాథరు, 9వ అధ్యాయంలో రామలింగ స్వామి, 10వ అధ్యాయంలో అరవిందుల వారిని గురించి వివరించడం జరిగింది. అంటే 11వ అధ్యాయంలో క్రియా కుండలిని యోగ, 12వ అధ్యాయంలో క్రియా యోగ మార్గము,
వివరణ, సాధన పొందే విధానము, శాస్త్ర విజ్ఞానము, మతానికి గల సంబంధము, మానవతా దృష్టి ప్రధానముగా సవివరంగా తెలియజేశారు. నేను ఈ పుస్తకము అంటే రచయిత అయిన శ్రీ మార్షల్ గోవిందన్ గారికి మరియు అన్నయ్య గటైన్ గారిని వీరి వివాహం జూలై 2, 1990 చిదంబరంలో జరిగింది. మనస్ఫూర్తిగా వాళ్ళకి సమర్పిస్తున్నారు అన్నమాట. ఒక్క మాట ఇక్కడ, అనేక సంవత్సరాల క్రియాయోగ సాధన ఫలంగా శ్వాసగా జరిగిన సాధన స్వరూపులైన గోవిందన్ గారు రచించిన 18 సిద్ధుల క్రియాయోగ సాంప్రదాయం ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ విషయాలన్నీ సేకరించడానికి ఆయనలో మొక్కవోని శ్రద్ధ, అంటే ఆయనకి ఎంతగానో ఇంట్రెస్ట్ గా ఉండి చాలా శ్రద్ధతో అన్వేషణ ఆనందనీయంగా చాలా ఆనందించదగిన విషయంగా ఇక్కడ రాశారు. అనాది కాలం నుండి నేటి వరకు నెలకొన్న సిద్ధుల యొక్క విశ్లేషణాత్మక వివరణ మనసులో తప్పక తనదైన ముద్ర వేస్తుంది. సనాతన యోగ సాంప్రదాయాన్ని గురించి ఇంత వివరణగా వివరించిన గ్రంథం రచించడం కాదు అనడం అతిశయోక్తి కాదు. సద్గురు క్రియాయోగ బాబాజీ అందించే ఈ ఫలాలు మానవునికి అందించే అనుగ్రహ వరాలు. ఈ రచయితన గురించి నాకున్న సాన్నిహిత్యంతో 4 మాటలు తెలియజేస్తాను. నేను గోవిందన్ ఇరువురం గురు సోదరులం, అంటే నేను గోవిందన్ అనే ఆయన సహసాధకులం, బాబాజీ శిష్యులం. దాదాపు 2 దశాబ్దాలు పరిచయం మాది. అంటే 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల పరిచయం వాళ్ళది. యోగి శ్రీ గోవిందన్ గారు హిమాలయ అమృతమూర్తి బాబాజీని గురించి, ఆయన పావన జీవనాన్ని గురించి, సాంప్రదాయ సాంప్రదాయాల చరిత్రను గురించి అందించే ప్రయత్నంలో ఈయన్ని దక్షిణ భారత వివేకానందుడు అనడంలో అతిశయోక్తి లేదంట. బాబాజీ ఈ మహనీయుని ప్రేమ మూగవోసిన పూర్తిగా ఆయనకు అనేక దివ్య గ్రంథాల పట్ల అవగాహన అనుగ్రహించడము, తద్వారా మనకు అందించారు అనడంలో 100% నిజం. స్వామి యుక్తేశ్వర్ యోగానందజీ గురుదేవులు, అలాగే నరోపా మిలరెప గురుదేవులు, వీరు వారి శిష్యులను ఎలా అయితే ఎన్నుకొని వారికి తగిన శిక్షణను అందించారో అలాగే బాబాజీ గోవిందన్ కూడా అందించారు అనడం నిజం. బాబాజీ హిమాద్రి సమమై మనోస్థితిని మాట మాత్రం చేత చూపు చేత క్షణకాలంలో సాధదు. మనోస్థితి అంటే బాబాజీ హిమాద్రి సమమైన మనోస్థితిని మాట మాత్రం చేత చూపు చేత క్షణకాలంలో సాధకునిలో పరివర్తన చేయగలరు. సాధకునిలోని ప్రపంచ దృష్టిని వెంటనే గ్రహించి ఆశీర్వాదించగలరు. ఎందరో గురువులు ఇవన్నీ ప్రయోగపూర్వకంగా ఎన్నో శిక్షణలతో సాధకునికి ఉన్నత స్థితిని అందించగలుగుతారు అనేసి ఇచ్చారు ఇక్కడ. అంటే కొంతమంది పూర్ణ హృదయాలు వారికి కలిగిన ఉన్న అంతర్ జ్ఞానంతో శిష్యుని యొక్క అహంకార భావజాలాన్ని నిర్మూలించగలరు. నేను గురు గోవిందన్ ఇద్దరము కూడా భారతదేశంలో తమిళనాడులో కనదుకర్తన్లోని క్రియాయోగ ఆశ్రమంలో ఏకాంతంగా తపస్సు చేసి మౌన యోగాన్ని ఆచరించాము. భోజనం తయారీ సందర్భంలో మాత్రమే మాట్లాడుకుంటూ అంతరాలలో మహావతార బాబాజీ దివ్యకాంతిని గమనించుకుంటూ అనుగ్రహాన్ని పెంచుకుంటూ అనేక సంవత్సరాలు జీవించారంట వీళ్ళు. గోవిందన్ చాలా శక్తివంతమైన పరమేశ్వర కృపకి దివ్య భావాలకి నిలయం.
సద్గురు కృపతో ఆర్థిక సహకారాన్ని పొంది అనేక దేవాలయాలు, యోగా కేంద్రాలు పశ్చిమ దేశాలలోను భారతదేశంలోనూ నిర్మించారు. నా అంత నేనుగా ఆయనకు బాబాజీ దివ్య కృపతో యోగి రామయ్య గారి సహకారంతో బాబాజీ జన్మస్థలమైన భారతదేశంలోని ప్రోటోనోవాలో కొని పాలరాయితో బాబాజీ గురు మందిరాన్ని నిర్మించారు. డాక్టర్ కరణ్ సింగ్ యోగియార్ ప్రత్యేకించి బాబాజీ కార్యక్రమాలకు సహకరించారు. దేవాలయ కూడలిపై బాబాజీ ప్రోటోవాలని పాలరాయితో బాలాజీ గురు మందిరాన్ని నిర్మించారు. డాక్టర్ కరణ్ సింగ్ యోగియార్ ప్రత్యేకించి బాబాజీ కార్యక్రమాలకు సహకరించేవారు కూడా. అంటే ఈ దేవాలయంలో ఎట్లుందంటే బాబాజీ యవ్వన దశలో ఉన్న ఫోటోలను కూడా రూపాన్ని కూడా ఆయన అనుగ్రహంతో చెక్కించినారంట. అనేక మంది యాత్రికులు మరియు కర్మయోగ సాధన కార్యక్రమాలు నేను గోవిందన్ కలిసి నిర్వహించి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. మా పరస్పర సహకారము మా జీవన క్షేత్రంలో క్రియాయోగ వ్యవసాయం ఫలంగా అనేక మార్పులకు గురి అవుతూ ఆధ్యాత్మిక సాధన నౌకలో ఈ ప్రయోగాలను స్థిరంగా నిలిచింది. 1888లో అంతర్వాణి ప్రబోధంతో ప్రమోదంలో బాబాజీతో గోవింద్ ప్రత్యక్ష పరిచయాన్ని 88లో అంతర్వాణి ప్రబోధంలో బాబాజీ గోవిందన్ ప్రత్యక్ష పరిచయాన్ని పొందారంట. 1969లో నేను కూడా అంతర్వాణి అనుగ్రహ ఫలంగా బాబాజీ ఆజ్ఞానుసారం ఆయన దర్శనం పొందగలిగాను. బాబాజీ మహత్తర క్రియాయోగ స్వరూపులు. హిమాలయ నివాసి బాహ్యంతరాలలో ముఖ్య క్రియా ప్రణాళికను జరిపిస్తూ కాఠ్మండు, నేపాల్, ఒహియారు అంటే యుఎస్ఏలలో ఆయన ఉనికిని ఏర్పరుస్తున్నారంట. బాబాజీ అనుగ్రహంతో జీవిత సాఫల్యాన్ని పొంది సాధకునిగా బోధకునిగా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాను. మంత్రసిద్ధులైన రామ్ దేవరు ఈ విధంగా తెలియజేస్తారు. కాలయాపన ఎందుకు, ఈ నిమిషమే శరణాగతిని పొందు. నీలోని పంచతత్వాలకు శక్తిని తెలుసుకో. దివ్య ఆనందాన్ని భౌతిక స్థాయిలో, మానసిక స్థాయిలో, ప్రజా స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో పొందు అనేసి ఈయన సందేశాలు ఇచ్చాడనమాట. ఎవరైనా రామ్ దేవర్ అనేవారు. కాలయాపాన్ని ఎందుకు చేస్తారు, ఇలాంటివన్నీ అంటే ఈ నిమిషమే శరణాగతి పొంది మనలోని పంచతత్వాలను, శక్తిని, దివ్య ఆనందాన్ని భౌతిక స్థాయిలో, మానసిక స్థాయిలో, ప్రజా స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో కూడా పొందవచ్చునని తెలియజేస్తున్నారు అన్నమాట. ఈయన చెప్తున్నారు అన్నమాట. బాబాజీ నిరంతరము ప్రసాదమైన క్రియాయోగ కాంతి ద్రష్టగా మారిపో, నిన్ని నువ్వు మార్చుకో అని బోధిస్తాడు. పుస్తకంలో సాధు సత్పురుషులు, మార్గదర్శకులు తన గూడును వదిలి అనంత దూరాలకు రెక్కలపై ఎగిరిపడే పక్షి లాంటిది సాధనా పథం. ఈ దివ్యకాంతిని నీకు తోడై ఉండగా నీ బాధ్యతలను, ఆధ్యాత్మిక జీవితాన్ని అంగీకరించు. నీలోని జడత్వానికి స్వస్తి చెప్పు. శక్తివంతునిగా సాటి సాధకులలో కూడా మార్పు కలిగే విధంగా జీవించు. ఎన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా కూడా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అంటే మనం ఎన్నో మైళ్ళు, ఎన్నో వేల కిలోమీటర్లు పోవాలన్నా కూడా మొదటి అడుగుతోనే కదా మన ప్రయాణం మొదలయ్యేది. ప్రియమైన చిరంజీవులారా, మీరు నా వైపు ఒక్క అడుగు వేయండి, నేను మీ వైపు 10 అడుగులు వేస్తాను అన్న బాబాజీ మాట మనోసీమలో గుర్తుంచుకో. అంటే మనం దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట.
మనం ఒక అడుగు ముందుకేస్తే మన గురువులైనటువంటి మన పరమ పురుషులైనటువంటి వాళ్ళు 10 అడుగులు మనల్ని ముందుకు తీసుకెళ్తారు అన్నమాట అన్న బాబాజీ మాట మనసీమలో గుర్తుంచుకో అన్నారు. ఈ రచన అనేక సంవత్సరాలు త్యాగం చేసిన కాలం యొక్క ప్రత్యక్ష ప్రేమ స్వరూపము, పదార్థాల రాసాయనిక చర్యలను వేగవంతం చేసే కేటలిస్ట్ వంటిది. ఈ రచన బాబాజీ దివ్య అనుగ్రహ సాధన బోధనను పరిచయం చేసే అవకాశవాణి అంతర్జాతీయ కేంద్రం వంటిది. ఈ పుస్తకంలోని ప్రతి పేజీలో నింపబడిన విస్తరించి ఉన్న ప్రతి అక్షరము రూపము మేడం ప్రపంచమంతా విస్తరించుగాక అనేసి ఆయన ఆశీర్వాదం చేశారన్నమాట ఇక్కడ. ఓం తత్సత్. మత్తు వస్తుందా మేడం? అవును మేడం, స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఒక్క నిమిషం. కలిలోక క్రియోయోగ ఆశ్రమము గ్రీన్ వ్యాలీ లేక్ కాలిఫోర్నియాలో ఇక్కడ చెప్పారు దీని గురించి. 1990 సంవత్సరం ఇది. ఈ పుస్తకములో తమిళ పేర్లను తెలుగులో రాయడం జరిగింది. దాని అనువాదంలో పొరపాటు ఉంటే మన పాఠకులందరూ కూడా ప్రేమ హృదయంతో మన్నించగలరు అని అడిగారు అక్కడ ఆయన. ఉపోద్ఘాతం అంటే ఇక్కడ బాబాజీ ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా ఇచ్చారు అన్నమాట. క్రియాయోగ మహోన్నత సద్గురు మూర్తి అయిన బాబాజీ అనేక సంవత్సరాల నుండి అంటే క్రియాయోగ హిమగంగాకి ఈనాటికి కూడా హిమగిరులలో గృహాంతరాలలో క్రియా బాబాజీ నాగరాజు అని, మహావతార్ బాబాజీ అని, శివబాబా అని అనేక పేర్లతో పిలువబడుతున్న యోగ గంగా ప్రవాహం ఎప్పుడు కూడా ఆయన వయస్సు 16 సంవత్సరాలే ఉంటుందంట. సహజ సిద్ధమైన మృత్యువు ఆయనను స్పర్శించలేదు. మృత్యుంజయులు పరిపూర్ణతను సొంతం చేసుకున్న పరిపూర్ణ జ్ఞాన స్వరూపులు ఆయన. అది శంకరాచార్యుల వారు తన సద్గురు మూర్తిని వర్ణిస్తూ ఆయన సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపంగా కీర్తించారంట. మర్రి చెట్టు నీడలో మౌనమై ఆయన భాషగా జ్ఞానముద్ర ఆయన బోధగా శిష్యులతో పరివేష్టితుడై సకల సందేహాలను సమూలంగా తొలగించారని కీర్తించారు. ఆ దక్షిణామూర్తి సద్గురు స్వరూపము ఈనాటి మానవ మనోసీమ గుర్తించడానికి బాబాజీ అంటే శ్రీ రామకృష్ణ మఠం వాళ్ళు మఠం అనే దాని పుస్తకంలో ఇవన్నీ రాశారన్నమాట. మనోసీమ బాబాజీనిగా రూపుదాల్చిందంట. అంటే దాదాపు 65 సంవత్సరాలు క్రితము దివ్యజ్ఞాన సమాజానికి చెందిన మహోన్నత వ్యక్తి ఈయన. సిడబ్ల్యూ లీడ్ బీటర్ మరియు డాక్టర్ అనిబిసెంట్ ఇతరులు ఎవరు వివరించలేని విధంగా మహోన్నతంగా బాబాజీ మహారాజ్ను గురించి వివరించడం ఆశ్చర్యపరుస్తుందంటే ఇక్కడ. అంటే వారి మాటల్లో 16 సంవత్సరాల వయసు గల ఈ నాగరాజ్ అనే వ్యక్తి సనాతడైన సనత్ కుమార్ ఈ భూమిని పరిపాలించే దివ్య పవిత్ర యువకుడు వచ్చేశాడు. అతని ప్రజలు మరియు 3 కుమారులు ఆయన సహాయకారులు. అంటే అతని ప్రజలు మరియు 3 కుమారులు ఆయన సహాయకారులుగా ఉన్నారు. 39 మంది పరిపూర్ణ జీవులతో భూమిని పవిత్రపరుస్తూ ప్రకాశవంతమైన క్రియాశక్తి శరీరాలతో వటవృక్షం క్రింద దివ్య తంత్రశక్తి సంపన్నులై భవిష్య మానవ జీవిత పురోభివృద్ధికి తమంత తాముగా నేర్పించుకొని అన్ని తాంత్రిక యాంత్రిక ఆధ్యాత్మిక జీవితం కేంద్ర బిందుగా రూపొందించారు ఈయన. గత 40 సంవత్సరాలుగా ఈయన పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథతో పాటుగా అనేక పుస్తకాలు కూడా ఈయన బాబాజీ మహారాజ్ గురించి వివరించాయి.
దశాబ్దాల తరబడి కూడా దివ్యమయ హిమాలయ శ్రేణుల్లో సందర్భానుసారంగా అదృష్టవంతులైన చాలా కొద్ది మందికి ఆయన దర్శనం దొరికింది. యోగానంద గురుదేవులైన స్వామి యుక్తేశ్వరు జీ కూడా బాబాజీ పొందిన మహోన్నత స్థితిని గురించి ఈనాటి వరకు ఎవరికి తెలియరాలేదని తెలియజేశారు. ఆయన కూడా ఎవరు యుక్తేశ్వరు గిరి గారికి కూడా. అంటే యోగానంద 1969 ఈ యోగానంద బాబాజీని మహావతారుని కీర్తించారు. యోగానంద 1969 అవతార అన్న ఈ సంస్కృత శబ్దానికి అర్థం భగవానుడు తనంత తానుగా మానవ రూపంలో భూమిపై జన్మించడం. అంతేగాక తమ్ము తాము తెలుసుకున్న తత్వద్రష్టులైన సిద్ధులు, మృత్యువుపై విజయం సాధించిన మహనీయులు, దక్షిణ భారతదేశానికి చెందిన అగస్త్యులు దివ్య అవతారమూర్తిగా కూడా అద్భుత క్రియాశీలిగా క్రీస్తు పుట్టుకకు ముందు యుగాల నుంచి ఈనాటి వరకు కూడా దివ్యకాంతి శరీరధారిగా నిలిచి ఉండడమే కాక తమిళ భాష ఈ మహనీయుని వల్లనే క్రీస్తు శకానికి ముందు నుంచే కాలం వర్తిల్లుతుంది. అంటే ఎవరు? ఈ అగస్త్య మహర్షి వల్ల క్రీస్తు టైం కంటే శకానికి ముందుగానే కాలం వర్తిల్లుతుంది అనడం నిస్సందేహమైన మాటే అన్నారు. ఇక్కడ అగస్త్య మహర్షులు తన 18 మంది సిద్ధుల సాంప్రదాయానికి చెందినవారు. అంతేగాక ఈ సిద్ధ సాంప్రదాయ పరిచయం దక్షిణ భారతదేశంలో తమిళ భాష మాట్లాడే ప్రజానీకానికి సుపరిచితం. కొంతమంది రచయితలు ఎట్లంటే బాబాజీ అనేక రూపాల్లో దర్శనమిస్తుంటారని రాశారు. బాబా హరినాథ్ హరే ఖాన్వా బాబా రాణి కేతులో దర్శనమిచ్చారు మేడం. ఐడా ఖాన్ బాబా మేడం, ఐడా ఖాన్ బాబా కాదు మేడం, హరే ఖాన్ బాబా అని ఇచ్చారు ఇక్కడ. రాణి కేతులో దర్శనం ఇచ్చారని, తర్వాత 19వ శతాబ్దంలో 20వ శతాబ్దము ప్రథమార్థంలో దర్శనం అనుగ్రహించినట్లుగా వ్రాసారు. లియోనార్డ్ ఓరు అనే యువకుడైన దివ్య పురుషుడు రాణి కేతులో 1970లో దర్శనం ఇచ్చారని రాశాడంట. అంతేగాక ఎంతో మంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఆయన దర్శనం ఇచ్చినట్లుగా ఇక్కడ లిఖించబడ్డాయి. అంతేగాక ఎంతో మంది పాశ్చాత్య దేశీయులు ఆయనను 1984లో మరణం పొందే వరకు దర్శించారు. యోగి రామయ్య హరే ఖాన్ బాబాను బాబాజీ మహారాజుగా గుర్తించలేదు. స్వామి సత్యేశ్వరానంద తాను బాబాజీ మహారాజుతో సంభాషించానని రాశారు. ఈ పుస్తకంలో వ్రాయబడిన ఈ పుస్తకంలో వ్రాయబడిన వివరించబడిన అనుభవ 18 మంది సిద్ధుల గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు. అనుభవ పరంపరలు సందేహకరమైన భావాలను తరచూ కలిగిస్తాయి, కానీ అందులోనున్న వాస్తవతా భావము చాలా మందిని యోగ సాధన వైపు నడిపించాయి. అంటే ఇందులో నిజ స్వరూపం ఉంది కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి చాలా మంది యోగ సాధన వైపు నడిపించబడ్డారంట. బాబాజీ బోధించిన క్రియాయోగ తీవ్ర సాధన అన్న విషయాలను కొంతవరకు పక్కన పెట్టి వారి అనుభవాలతో సరిచూసుకున్న విషయాలను వారు రచించడం జరిగింది. ఈ రచయితలు ఎవరు కూడా బాబాజీ యొక్క జీవితాన్ని గురించి కానీ బాబాజీ ఎలా పూర్ణ పురుషుడై అమరుడైనాడో వివరించలేకపోయాయి. బాబాజీ మహారాజు ఎందుకు తన శరీరం నిరంతరం సంకల్ప మాత్రం చేత నిలిపి ఉంచగలిగారే, మన జీవితాలలో ఆయన ఎటువంటి దివ్య ప్రభావాన్ని అందించగలరు వివరణాత్మకంగా రచయితలు ఎవ్వరూ వివరించలేదంట. అంటే ఆయనకు కావాలన్నప్పుడు శరీరం తీసుకుంటాడు, వద్దనుకున్నప్పుడు అదృశ్య రూపంలో ఉంటారు కదా, దాన్ని ఏ దివ్య
ప్రభావాన్ని అందించగలరు. వివరణాత్మకంగా రచయితలు ఎవరే కానీ రాయలేకపోయారంట. ఈ 18 మంది సిద్ధులు ఎవరు అంటే, అనంత కాల వ్యవధి నుండి పరమేశ్వరుడైన శివ పరమాత్మను హిమాలయాల్లోని కైలాస శిఖరంలో ధ్యానమగ్నుడై శోభిల్లుతున్నాడని శివ పురాణంలోని అనేక గాథలు వివరిస్తున్నాయి. అంటే యోగేశ్వరుడైన సంగమేశ్వరుడు అనేక మంది యోగుల చేత ఆధారింపబడుతున్నాడు. నిరాధారి అనంత విశ్వానికి ఆయనే ఆధారం. సిద్ధుల యొక్క చరిత్ర పరంపర మిలియన్ల కొద్ది సంవత్సరాల క్రితము నుండి సాగుతున్న ఈ జ్ఞానగంగా పరబ్రహ్మమైన పరమేశ్వరుడు తనలో సగమైన పార్వతీ మాతకు క్రియాకుండలిని ప్రాణాయామము అంటే శాస్త్రబద్ధమైన సాధనతో శ్వాస ఎరుకను నిరంతరం కలిగి ఉండటం అనే దివ్య సాధన ప్రక్రియను హిమాలయాల్లోని కాశ్మీరం మందరికి అమర్నాథ్ గుహలో బోధించినట్లుగా శాస్త్ర మేడం. ఓకేనా మేడం? టైం ఏం లేదు మేడం. ఇదొక్క పేరా చదువుతాను మేడం. అంటే శాస్త్రబద్ధమైన సాధనతో శ్వాస ఎరుకను నిరంతరం కలిగి ఉండడం అనేది అనే దివ్య సాధన ప్రక్రియను హిమాలయాల్లో కాశ్మీర మందికి అమరనాథ గుహలో బోధించినట్లుగా శాస్త్రవచనం చెప్పబడ్డాయి. అంటే పరమ పురుషుడైన యోగీశ్వరుడైన పరమశివుడు సిద్ధ స్వరూపులైన అగస్త్యునికి, నందిదేవునికి మరియు తిరుమూలర్లకు టిబెట్ లోనున్న కైలాస శిఖరంలో ఈ దివ్య సాధనను అనుగ్రహించారు. మరలా ఆ సాధన ప్రసాదము అగస్త్య మహర్షి ద్వారా బాబాజీకి దీక్ష ప్రవాహం చేయడం జరిగింది. దక్షిణ భారతీయుల సంప్రదాయ ప్రకాశము ప్రత్యేకించి ఈ 18 మంది సిద్ధులు ఆధ్యాత్మికంగా, మేధోపరంగా, విజ్ఞాన పరంగా శక్తివంతులే సంకల్ప మాత్రంచే భౌతిక శారీరాన్ని ధరించి మరలా అనంత విశ్వంలో ఏకం చేయగల సమర్థులు. వారు దర్శనాన్ని ప్రసాదించిన ప్రదేశాలను గురించి తగినన్ని వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. అంటే రామయ్య 1968లో పేజీ నెంబర్ 23, పిల్లే 190, 1979 పేజీ నెంబర్ ప్రదేశము. అంటే ఇక్కడ ఈ మహనీయుల పేర్లు, వారు నివసించిన ప్రదేశము, పూర్ణులు అయిన సద్గురుమూర్తుల పేర్లు, వారు వారి శిష్యులు మానవ జాతికి విస్తృతంగా అందించిన దివ్య సేవలు పట్టికలో పొందుపరిచారు. ఓకేనా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ వర్తమాన క్షణంలో సమస్త విశ్వంలో ఉన్న సమస్త గురువులకి, గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, పరమ గురువులందరికీ మరొక్కసారి ఆత్మ ప్రణామాలు, దేహ ప్రణామాలు, హృదయ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.